పోనీ నేను చెప్పనా, తాగుడికి బానిసై కంపెనీని సంకనాకించి సంసారానికి కూడా పనికిరానంతగా దిగజారిపోయిన యూజ్లెస్ బాస్టర్డ్ వాడు. ఏంట్రా మీ సార్ని తిట్టగానే బాగా కోపం వచ్చినట్టుంది? మోడల్స్ వచ్చి ఉంటారు. ప్లీజ్ మేడం, నేను వెళ్ళాలి. ఎంతకాలం నా నుంచి తప్పించుకుంటావో చూస్తా. సార్, కుమార్స్ హోమ్ ఫుడ్ పక్కన ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉంది. ఆ గేట్ ముందే ఉన్నాను. మేడం, ఇక్కడ ఇక్కడ ఎవడీడు అడ్డంగా నుంచుండు. ఎక్కడికి వెళ్తున్నావు? కార్తిక్, ప్లీజ్ ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు. నేనేం చేశా? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా, అంతే. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఓ, ఫోటోషూటా? ఫోటోషూట్లో నీ ఫేస్ అందంగా కనపడాలి కదా. ఈడేంటి ఏదో తీసిండు? కంగారు పడకు, ఇది యాసిడ్ కాదు, చిన్న కెమికల్. ఇది నీ ఫేస్ మీద చల్లితే నీకు చాలా పింపుల్స్ వచ్చేస్తాయి. పింపుల్స్ వచ్చాయనుకో, ఫోటోషూట్లో నువ్వు ఈజీగా రిజెక్ట్ అయిపోతావు. రే సారీ చెప్తాను, ఆగరా. నీ పని అయిపోయావురా. నువ్వు ఆడే ఉండరా. ప్లీజ్ బాను, కొంచెం పోసుకో. నీకోసం కష్టపడి తయారు చేశాను. కొంచెం పోసుకో. కార్తిక్ వద్దు వద్దు, ప్లీజ్ కార్తిక్ వద్దు వద్దు కార్తిక్, ప్లీజ్ ప్లీజ్. రండి సార్. ఏంట్రా? అదిగోండి సార్, బాటిల్ పట్టుకుని అమ్మాయిని బెదిరిస్తుండా. వద్దు కార్తిక్, ప్లీజ్ వద్దు, వదిలేసి. కార్తిక్ ప్లీజ్ వద్దు. ఎవడరా నువ్వు? నువ్వెవడో నాకు తెలియదు బాస్, ఈమె ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఈమె నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మాత్రం అర్థమైంది. రే, అది నా గర్ల్ ఫ్రెండ్ రా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. మింగే ఇక్కడి నుంచి. ఒక్క ఫోన్ కాల్ కొడితే బాబాయ్లో వచ్చి నేను మింగుతారు. నువ్వు తనను ఇబ్బంది పెట్టినందుకు ప్రూఫ్గా అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, కావాలంటే చూసుకో. బాను, హే బాంబులు బాను. ఐషు, అరే అశ్విన్, నువ్వేంటి ఇక్కడ? ఫోటోషూట్ ఆడిషన్కి వచ్చాను రా. మరి నువ్వు? సారే ఇక్కడ ఫోటోగ్రాఫర్. అరే, నువ్వు ఫోటోగ్రాఫర్ అయిపోయావా? ఎంత లా ఉండేదానివి, టీచర్ క్లాస్ చెప్తుంటే బ్రేకులు లేకుండా బాంబులు వేసేదానివి. ఎంత అందంగా ఎలా తయారయ్యావే? నీ అబ్బా, నేను ఎప్పుడు చేశాను? మామూలు వాసన వచ్చేదా క్లాస్ అంతా? వయసు పేరునే ఇంకా ఆ వాసన మర్చిపోలేదే నేను. నీ అబ్బా, చిచి పంది. పంది, నోరు మూసుకురా. అరే, క్లాస్ అంతా గబ్బు కొట్టేదిరా. లాగుండేదాను. పంది పంది పంది, ఆపరా ఇంకా. కానీ నిజం చెప్తున్నా, కత్తిలా తయారయ్యావే. థ్యాంక్ యూ. ఎవడే వాడు? ఇంకా అర్థం కాలేదా? నా బాయ్ ఫ్రెండ్. ఏంటంటాడు బాధ? వెంటపడి ప్రపోజ్ చేశాడు. అప్పుడు కూడా చెప్పా మోడల్ అవడం నా డ్రీమ్ అని. అప్పుడు ఓకే బంగారం అని గుండ్రాయి తిప్పినట్టు తల తిప్పాడు. ఇప్పుడు ఇలా పొట్టి డ్రెస్సుల్లో చూడలేక అదే తలకాయ అనుకుని అడ్డంగా తిప్పుకుంటాడు, అంతేనా? కరెక్ట్ గా చెప్పావురా. సేమ్ రొటీన్ స్టోరీ. ఎంతమంది మోడల్ చెప్పుకుని బాధపడ్డారు నా దగ్గర. ఏంట్రోయ్, ఎంతమంది మోడల్స్ ని ముగ్గులో పడేసావేంటి? ఎంత మాట అంటున్నారు మేడం మా సార్ని? ఆ ఫేస్ ని చూసే అంటున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ ఫేస్ కి అంత సీన్ లేదనా? నా ఉద్దేశం అది కాదు సార్. మీ ఫేస్ ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, రెచ్చిపోవాలనిపించదు. ఏంట్రోయ్,
ఇప్పుడు నేను సార్ సార్ అని పిలవాలా ఏంటి? రే మౌలి, నీకు ఫోటోగ్రఫీ తీయడం ఖచ్చితంగా నేర్పిస్తా. ముందు లైట్ సెట్ చేయాలి. గట్లనే సార్. ఇప్పుడు ఏంటంట ఆడి పరిస్థితి? మోడలింగ్ గా నేను అన్నాను, మొహమాటం లేకుండా మోడలింగ్ అని చెప్పాను. వెరీ గుడ్. అయితే ఈ మోడల్ ఇప్పుడు సింగిల్ అన్నమాట. ఆ? అంటే ఏంట్రా నీ ఉద్దేశము? హా, అర్థమైన అర్థమవనట్టు నటించే వాళ్ళనే ఆడవాళ్ళు అంటారు. సినిమాలు బాగానే చూస్తున్నావురా నువ్వు. ఫోటోలు కూడా బాగానే తీస్తాను. అరే రే రే ఐషు, ప్లీజ్ ఎలాగైనా నన్ను సెలెక్ట్ చెప్పిరా. చూడు బాను, ప్రొఫెషనల్లో ఫ్రెండ్షిప్ ఉండొద్దు. ఫోటోషూట్లో నీ అపీరియన్స్ ఎంత అట్రాక్టివ్గా ఉందో చెక్ చేసి డన్ అనుకుంటే సెలెక్ట్ చేస్తాను. నచ్చావు రాషు. చూడు, నీ ఎక్స్పెక్టేషన్ కి మించి నా అపీరియన్స్ ఇస్తా. దాట్స్ ద స్పిరిట్. ఇది బాగుంది కదా?